సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస వివాదాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జారీ చేసినటువంటి ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఇప్పుడు ఆదేశించింది. అర్హత కలిగినటువంటి మరొక అధికారిని నియమించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. 63 కోర్టు ధిక్కారణల కేసులపైన ఉన్నత న్యాయస్థానము ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ కూడా తెలిపింది. అంతేకాకుండా ఈ యొక్క విచారణలో భాగంగా అంతకుముందు రంగనాథ్ హైకోర్టుకు స్వారీ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో హైకోర్టు రంగనాథ్ను పద్ధతి మార్చుకోవాలంటూ పలుమార్లు కూడా హెచ్చరించింది. కాగా ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపైన హైకోర్టు ఇప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కారణ పిటిషన్లు దాఖలవ్వడం అత్యంత తీవ్రమైనటువంటి విషయం అంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏంటని నిలదీసింది కోర్టు. ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించడం ఏమిటంటూ కూడా ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా, కోర్టు ధిక్కారణే పరిపాటిగా మార్చుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. 1 కాదు 2 కాదు, ఏకంగా ఒకే అంశంపైన 3 కోర్టు ధిక్కారణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెబుతున్నాయని పేర్కొంది. ఇక బాధితుడి పిటిషనర్ కాదని స్వయంగా కోర్టేనని ధర్మాసనం ఇప్పుడు స్పష్టం చేసేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఎంతమాత్రం సహించబోమంటూ రంగనాథ్కు తేల్చి చెప్పేసింది. ప్రభుత్వమైనా ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. నీటి వనరులు, నాలాలు, కాల్వల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం ఏ చట్ట ప్రకారం సమర్థనీయమని ప్రశ్నించింది. యజమాని అనుమతి లేకుండా ప్రైవేటు భూమిలో అడుగు పెట్టరాదన్న ప్రాథమిక సూత్రం తెలియదా అంటూ నిలదీసింది. ప్రభుత్వ భూమిని రక్షించడమే లక్ష్యమైతే ప్రైవేటు వ్యక్తిపైన పోలీసు ఫిర్యాదు ఎందుకు చేశారంటూ కూడా ప్రశ్నించింది. ఏదేమైనా గత కొంతకాలంగా హైకోర్టు అనేక సందర్భాలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన అనేక సందర్భాలలో కోర్టు ధిక్కారణకు సంబంధించిన అంశాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కానీ నోటీసులు ఇవ్వడం, అనేక మార్లు విచారణలకు రమ్మంటూ పిలవడము, కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ ఆగ్రహించడము, ఇలాంటి పరిణామాలు గత కొన్ని నెలలుగా అనేక సందర్భాల నుంచి జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా అనేక సార్లు వచ్చిన సందర్భంలో ఇక చివరిసారిగా మొన్న నాన్ బెయిలబుల్ కేసు అంటే నమోదు చేయాలంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి సందర్భం నెలకొంది. ఆ తర్వాత పరిణామాలు మారాయి. తాజాగా ఈరోజు విచారణకు హాజరైనటువంటి రంగనాథ్ అక్కడ జరిగినటువంటి పరిణామాలకు ముందు కోర్టుగా క్షమాపణ కోరాలంటూ కూడా పేర్కొనడంతో రంగనాథ్ స్వారీ చెప్పి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా కోర్టు ఏమాత్రం కూడా దాన్ని స్వీకరించేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 63 కోర్టు ధిక్కారణ కేసులకు పాల్పడ్డారంటే పూర్తిగా న్యాయ వ్యవస్థని లెక్క చేయట్లేదు. న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం కూడా తన గౌరవం లేదనేటువంటి విషయాన్ని కోర్టు పదే పదే ప్రస్తావించింది. మరొక వైపు న్యాయస్థానం అంటే నాకు గౌరవం ఉంది, జరిగినటువంటి పరిణామాలలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే నేను క్షమాపణ కోరుతున్నానంటూ రంగనాథ్ కూడా మరొక వైపు అక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈరోజు తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి విచారణ తర్వాత తాజాగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, సిఎస్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు, వెంటనే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ని తొలగించి ఆ స్థానంలో ఉన్నతమైనటువంటి అదే స్థాయిలో అంతకుమించి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ యొక్క ప్లేస్లో నియమించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. గతంలో ఇతర పార్టీలు కూడా చెప్పడం జరిగింది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మేము అధికారంలోకి వస్తే వెంటనే తొలగించేస్తాం, రంగనాథ్ని ఉండనివ్వం అంటూ కూడా చెప్పిన పలు సందర్భాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు కోర్టే నేరుగా తొలగించాలంటూ ఆదేశించింది. కాబట్టి మరి దీని పట్ల అటు ప్రభుత్వం కానీ అదే మిగతా ప్రతిపక్షాలు కానీ ఏ రకంగా స్పందిస్తాయనేది వేచి చూడాలి.